హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ విజయ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక టీ గ్లాసున్నర వరకు కందిపప్పు తీసేసుకోవాలి. కందిపప్పు తీసేసుకొని దాన్ని 1-2 సార్లు కడిగేసుకొనేసి మంచినీరు పోసేసి ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మూత పెట్టేసి పప్పు అంతా బాగా ఉడకబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 4-5 విజిల్స్ పెట్టుకుంటున్నాను. అది ఉడికిపోతూ ఉంటుంది. ఈలోగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా చింతపండు తీసేసుకొనేసి వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ 2 టమాటా, 2 ఆనియన్స్, క్యారెట్, తగినన్ని పచ్చిమిర్చి, కీరా తీసుకొనేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే దొండకాయ, బెండకాయ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. వంకాయ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పొడవుగా మాత్రమే కట్ చేసుకోవాలి. సాంబార్లోకి పొడవుగా కట్ చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. మునక్కాయలు కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్కి ఒక గిన్నె పెట్టేసుకొనేసి దాంట్లో కొంచెంగా ఆయిల్ వేయాలి. ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుంది. ఆ తర్వాత దానిలోకి ఆవాలు హాఫ్ స్పూను, జీలకర్ర హాఫ్ స్పూన్ వేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలన్నీ వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేసి దానిలో కొంచెంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు ఫ్లేవర్ అనేది సాంబార్కి పట్టేసి చాలా బాగుంటుంది. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా మగ్గబెట్టేసుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది, వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు పులుసు అంతా దానిలోకి పోసేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతూ ఉంటాయి. ఈలోగా పప్పు కూడా ఉడికిపోయింది. ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత బాగా మెత్తగా మెదుపుకోవాలి. అలా మెదుపుకున్న తర్వాత ఆ పప్పు అంతా ఆ చింతపండు వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి కదా దానిలోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి మనకు సాంబార్కి తగినన్ని వాటర్ పోసేసుకోవాలి. మీరు సాంబార్ పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువగా పోసుకోవచ్చు వాటరు. కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ అనేది తగ్గించుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా తెరులుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల వరకు సాంబార్ పొడి, ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి తురుము కానీ లేదంటే కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబారు. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి సాంబార్ అనేది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఎలా చేస్తారు సాంబార్ అనేది నాకు కామెంట్ చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.